ఈ చలికాలంలో చలి తీవ్రత వల్ల దోమలు అధికంగా పెరిగి వాటి ద్వారా విషజ్వరాలు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైడ్ కాలువలు, డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఇంట్లో కావచ్చు, పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే మనకు దోమలు ఎక్కువగా పెరిగి వాటి ద్వారా మనకు విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా సీజనల్ వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాటి మీద అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. పగిలిన పెంకులు, ప్లాస్టిక్ డబ్బలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు. చుట్టూరా చెత్త చెదారం, మురిగిన మురికి నీరే ఘోరం, మురిగిన మురికి నీరే ఘోరం, మురిగిన మురికి నీరే ఘోరం. ఈగల దోమలకిది ఆధారం, ఈగల దోమలకిది ఆధారం, మాయ రోగముల మూల కారణం. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. ఈనాటి లెక్కని దోమ కాటుతో మలేరియా రోగమచ్చును, మలేరియా రోగమచ్చును, మలేరియా రోగమచ్చును. ఊలెక్కుతోనే కుట్టిందంటే మెదడు వాపుతో చచ్చిపోతాము, మెదడు వాపుతో చచ్చిపోతాము, మెదడు వాపుతో చచ్చిపోతాము. టైగర్తోనే కుట్టిందంటే, టైగర్తోనే కుట్టిందంటే లక్షలు పెట్టినా తెలియబట్టము. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా. అందుకే అందరూ ఆలోచిద్దాము, ఆరోగ్యంగా మనమే ఉందాము, ఆరోగ్యంగా మనమే ఉందాము, ఆరోగ్యంగా మనమే ఉందాము. వ్యక్తిగత పరిశుభ్రతతోటి పరిసరాలను శుభ్రం చేసి, పరిసరాలను శుభ్రం చేసి, పరిసరాలను శుభ్రం చేసి. ఈగల దోమల తరిమే వేద్దాం, ఈగల దోమల తరిమే వేద్దాం, ఆరోగ్యాన్ని ఆస్వాదిద్దాం. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం మీరంతా, ప్రాణాంతకై దోమలతోని పదిలం. కాబట్టి అందరూ కూడా ఈ విషజ్వరాలను దృష్టిలో ఉంచుకొని మా ఆరోగ్యం కాపాడుకోవాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఓటు హక్కును కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఈ స్థానిక ఎలక్షన్లలో కావచ్చు, రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. యువతి యువకులు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిరో వాళ్ళు కూడా